ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ యొక్క జూబిలీ సంవత్సరము మనందరి విచారణలో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా తండ్రి బెనర్జీ, మద్దా యోసేపు, నాదేళ్ల మధుసూదన్ రావు, చావల రాయరెడ్డి, తండ్రు సామ్యుయల్, శ్రీకాకుళం ప్రసాద్ రావు, సింగవరపు రవి, బండారు జేవియర్ గారు, కనిగట్టి మోసే, రాజవరపు సూర్యులు, బలుగూరి సంధ్య, కల్పన టీచర్ గారు, నీలం వెంకట్రావు గారు, ఫ్రాన్సిస్ సుదర్శన్, నీలం మరిదాస్ గారు, సీతమ్మ, కిషోర్, కె రాయరెడ్డి గారు, మధురి రామ్కుమారి గారు, అదేవిధంగా గాదే సురేష్ రెడ్డి, మౌనిష, వారి కుటుంబంలో దేవాతి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, మేరీ, వర్షిత, దేవాతి దేవుడు బిడ్డకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేసి చదువుకునే చదువులో తోడునట్టుగా ఉండాలని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యమును, వారి కుటుంబాలను దీవించాలని, అదేవిధంగా నిమ్మగడ్డ సౌరమ్మ గారు 23వ తారీఖు గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయి ఉన్నారు. ఆమె ఆత్మకు దేవాతి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ప్రసాద్ గారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, కొమ్మారెడ్డి రాయరెడ్డి గారి యొక్క ఫ్యామిలీలో దేవాతి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి కుటుంబాన్ని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బొల్ల సుధాకర్ రావు గారు, మాణికమ్మ, వంశీ, శ్రావణి వీరి యొక్క కుటుంబంలో దేవాతి దేవుడు చేసిన మేళ్లకు దేవుడు చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేసి వారి చదువుకునే చదువుల దేవుడు తోడుగా ఉండాలని,
అదేవిధంగా మధుసూదన్ రావు గారు భోజన టీచర్ గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అదేవిధంగా రేపటి నుండి జరగబోయే బీటెక్ 4th ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్లో చావ మరియ రాజీవ్ రెడ్డికి దేవుడు తోడినట్టుగా ఉండి తాను రాయబోతున్న పరీక్షలో దేవాది దేవుడు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, తాను చదువుకునేదంతా ఆ యొక్క ఎగ్జామ్లో రాసి మంచి ఉత్తీర్ణతను దేవాది దేవుడు దయచేయాలని బంగారు బాలయేసు మరియు తల్లి గారి పేరిట పూజ ప్రార్థించమని అడుగుతున్నారు. మీరందరి కుటుంబాల ఉద్దేశాలు, తలంపులు నెరవేరినట్లుగా దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థించుకుంటున్నాం. మనందరి తలంపులు, ప్రత్యేక అవసరాల కోసం ప్రార్థించుకుంటున్న మనందరినీ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరి ఉద్దేశాల కోసం ఒక పర్వక జపము, మంగళవార్త జపము, త్రిత్వసహస్రము జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మా యథార్థమైన వారిని నిర్మనించడంలో మాత్రం నిర్మహించండి. మమ్ము శోధనలో ప్రవేశించడానికి రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా అందరము ఏలవారితో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారికి మీ గర్భఫలము చేసి ఆశ్రదింపబడిన వారికి పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన ప్రభువు త్వరలోనే వచ్చును. అతని పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునామమునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన మహోత్సవమును కొనియాడటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఈరోజు మన యొక్క విచారణలో జూబిలీ ఉత్సవమును కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క జయంతి జూబిలీ ఉత్సవములో పాల్గొంటున్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఒకే క్రైస్తవ కథోలిక విశ్వాస శ్రీసభగా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మన కుటుంబాలను, మన యొక్క తలంపులను, ఉద్దేశాలను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేసుకుంటూ ఈ క్రిస్మస్ పండుగ మన జీవితంలో సంతోషమును, ఆనందమును, ఆ ప్రభుని యొక్క శాంతి సమాధానాన్ని పొందుకున్నటువంటి బిడ్డలుగా మనందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ, ఇదిగో ఈరోజు తల్లి శ్రీసభ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా 7వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కలను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని. ఈరోజు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని, నిజముగానే దేవుడు మనలను తోడై నడిపిస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా అనునిత్యము, అనుక్షణము కంటికి రెప్పలా మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఎంతవరకు ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు ఆ దేవుని యొక్క స్పర్శను మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఆ దేవుడు మనతో ఉండి నడిపిస్తూ ఉంటే ఆ ప్రభువు నాతో ఉన్నాడు అని నమ్మగలుగుతూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజను యోగ్యముగా కొనియాడటానికి, ప్రభువా నీ ప్రేమకు వ్యతిరేకముగా నేను కట్టుకున్నటువంటి పాపములను నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను కనుక నాకు పాప మన్నింపును ప్రసాదించమని అడిగి వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలు దయతో ఆలకింపుము. నీ ఏకైక కుమారుని మా శరీరములు ప్రత్యక్షమగుట చూసి ఆనందించువారు అతడు మహాభైభవముతో వచ్చినప్పుడు శాశ్వత జీవ భాగ్యమును పొందినట్లు కృప చూపము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక కన్య గర్భము ధరించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. ఆ దినములలో ప్రభువు మరలా ఆహాసుకు ఈ సందేశం వినిపించెను. నీవు నీ దేవుడునైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతము కోరుకొను. ఆ సూచనను పాతాళం క్రింది అయినా లేక ఆకాశం పై నుండి అయినా చూపించుమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశస్థు రాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు. దయగల దేవుడు
యేసుక్రీస్తు దావీదు సంతతి అయి జన్మించెను. ఆయన దేవుని కుమారుడు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు సేవకుడు అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు అయిన పౌలు రాయునది. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనమునందు వాగ్దానము చేశాను. మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతిలో జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడిగా నియమింపబడింది. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసములకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును ఒసగెను. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మేము పిలిచెను. రోము నగరమునందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభమును కోరుచు రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువు వాక్కు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం పవిత్ర వచనములు 18 నుండి 24 వరకు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం పవిత్ర వచనములు 18 నుండి 25 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి మొదటన ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడు అవుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింపక, ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు
నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడకూడదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్యక గర్భము ధరించిన ఒక కుమారుని కరును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రవచింపబడిన పలుకులు నెరవేరినట్లు ఇది అంతయు సంభవించింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిద్ర నుండి మేలుకొనిన యేసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించాడు. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతని గట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ యాత్రికులమైనటువంటి మనం నిరీక్షించేది క్రీస్తు కోసం నిరీక్షిస్తున్నాం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి చూద్దాం. హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండటం. విశ్వాసము మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును నిరీక్షణగా మార్చుకుని, ఆ నిరీక్షణ నిస్సందేహముగా ఉన్నటువంటి విషయములలో దేనికోసం? విశ్వసించుడైనా మనము నిరీక్షించు విషయములందు దేనికోసమైతే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించేటటువంటి విషయములందు నిస్సందేహముగా, అనగా ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆ క్రీస్తు కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలుగా ఉండాలి అని ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అహాబు రాజు అంటూ ఉన్నాడు, యెషయా ప్రవక్త అహాబు రాజుతో అంటూ ఉన్నాడు ఏమని? ఇంకనూ ఎంతకాలము దేవుని యందు విశ్వాసం లేకుండా, ఆ దేవుని మాట యందు నిరీక్షణ లేకుండా ఎంతకాలం జీవిస్తారు ఓ ఇశ్రాయేలు ప్రజలారా? ఇదిగో మీకు ఒక గుర్తు కావాలంటే ప్రభుని అడగండి. మీ సందేహాలు తీర్చుకోవాలంటే ప్రభుని అడగండి. ఇదిగో ఆ ప్రభువే మీకు ఒక గుర్తునిస్తూ ఉన్నాడు. మీ యొక్క సందేహాలను పటాపంచలు చేసి మీ నిరీక్షణ నిరాశను కలిగించదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకునే విధముగా ఆ ప్రభువు ఒక గుర్తును చూపిస్తూ ఉన్నాడు. ఏ గుర్తది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను. ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు నిరీక్షిస్తూ ఉన్నారు. విశ్వాసంతో నమ్మకంతో ఆ రక్షకుడైనటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నిరీక్షణలో వారి యొక్క విశ్వాసమును కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? మెస్సయ్య వస్తాడని అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రవచనాలను ప్రవచించినప్పటికీ ఆ నిరీక్షణ ఎన్ని తరాలవుతూ ఉంది. అబ్రహామును పిలిచినట్టు ఉన్నాడు దేవుడు, ఇదిగో నిన్ను సకల జాతి జనులకు మూల పురుషుడిగా నేను నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాను.
నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నానని పలికినటువంటి పలుకులు ఆనాటి నుండి అబ్రహాము కుమారులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. దేనికోసం? మెస్సయ్య కోసం. మోషే ప్రవక్త అంటాడు కదా ఇశ్రాయేలు ప్రజలతో, మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, మోషే నీ ప్రజల మధ్య నుండే నీలాంటి ఒక మహా గొప్ప ప్రవక్తను నేను సృష్టిస్తూ ఉన్నాను, తీసుకుని వస్తూ ఉన్నాను. మీ ప్రజల మధ్య నుండే లోకరక్షకుడైనటువంటి మెస్సయ్యను తీసుకుని వస్తూ ఉన్నానని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తూ ఉందో అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అహాబు రాజుతో పలికినటువంటి పలుకులను మనం విని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా మన నిరీక్షణ, ఆ నిరీక్షణలో ఉన్నటువంటి విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు మనకు కూడా సందేహాలు వస్తూ ఉన్నాయి. ఏ సందేహాలు వస్తూ ఉన్నాయి? అయ్యి ఎప్పుడో పుట్టాడు యేసు ప్రభువు, ఎవరు చూశారు? ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం పుట్టాడు యేసు ప్రభు, ఎవరు చూశారు? చూసిన వాళ్ళు విశ్వసించలేదు. విశ్వసించారా? ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించారా? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, మెస్సయ్య వచ్చాడు, ఇదిగో దావీదు పట్టణమందు మీకు ఒక కుమారుడు ఉదయించాను అని ఆ యొక్క దేవదూత సందేశాన్ని ఇచ్చినప్పుడు ఎంతమంది విశ్వసించారు? ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించారా? ప్రభుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్తలో ఆయన రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్తికుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. కానీ ఎవరు అంగీకరించలేదు? ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన సొంత వారే ఆయనను అంగీకరింపలేదు అంటూ ఉన్నాడు. యోగ రక్షకుడు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ మెస్సయ్య మన మధ్యలోకి వస్తే మనం విశ్వసిస్తూ ఉన్నామా? లేదా మన విశ్వాసము సన్నగిల్లిపోయి ఆ ప్రభువుని ఒక పక్కన పెడుతూ ఉన్నామా? ఏం చేస్తూ ఉన్నాం? ఒక పక్కన పెడుతూ ఉన్నాం. ఇదిగో ఈ లోక సంబంధమైన పనులలో నేను నిమగ్నం అయి ఉన్నాను కనుక, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో నేను లాగుకొని పోతున్నాను కనుక, తీసుకుని పోబడుతున్నాను కనుక, ఓ దేవా నీవు నా కోసం వచ్చి ఉండవచ్చు, కానీ నీవు ఎక్కడ ఉండాలి? ఆ పశువుల పాకలోనే ఉండు. నా నిరీక్షణ ఏమైపోతూ ఉంది? నా విశ్వాసం ఏమైపోతూ ఉంది? నా విశ్వాసము, నా నిరీక్షణ దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నాను. మెస్సయ్య వచ్చాడు, ప్రభు వారితో కలిసి జీవించాడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాటలు. ఇదిగో ఈరోజు సువిశేషపట్నంలో ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం వింటూ ఉన్నాం. పునీత పౌలు గారు తెలియజేసినటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి చదువుదాం. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనములన్నీ కూడా వింటూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. కానీ ఎంతమందిని దేవుని యొక్క స్పర్శను, ఆ దేవుడు నాతో ఉన్నాడు అని, నన్ను నడిపిస్తూ ఉన్నాడని విశ్వసించగలుగుతూ ఉన్నాను? నిజంగా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడని వాగ్దానం చేసినటువంటి ప్రభు నా యొక్క జీవితంలో ప్రతినిత్యము, ప్రతి క్షణము ఆయన యొక్క సన్నిధి నాకు తోడై ఉన్నది అని విశ్వసించగలుగుతూ ఉన్నామా? ప్రేమని దేవుడు పెట్టారు. మనం అంటాం, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నా కుటుంబానికి ఏం చేశాడు, నా బిడ్డలకి ఏం చేశాడు, నా శ్రమలు ఎందుకు వచ్చినాయి, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అని వాటిలో పడి ఆ దేవుని యొక్క సన్నిధి నాకు తోడై ఉన్నదని మాత్రం మనము గుర్తించలేకపోతున్నాం. అహాబరాజు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎంతకాలము నువ్వు ఆ ప్రభుని విసిగిస్తూ ఉంటావు? ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఎంతకాలము నా దేవుడిని విసిగిస్తూ ఉంటారు మీరు? ఎంతకాలము నా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటే, కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే, ప్రతి క్షణము నిన్ను నడిపిస్తూ ఉంటే, సజీవముగా జీవమొచ్చి నడిపిస్తూ ఉంటే, ఎంతకాలము దేవుడిని అశ్రద్ధ చేస్తూ ఉంటావు? ఎంతకాలము దేవుడిని పరీక్షిస్తూ ఉంటావు? ఇదిగో ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు.
నీ జీవితంలో అనుక్షణము ప్రతి క్షణము కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దేవుడిని మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? మనం గుర్తించగలిగినట్లయితే నిజంగా ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయం లేచిన దగ్గర నుండి ఈ సమయం వరకు కూడా నేను సజీవ లెక్కలో ఉన్నాను అంటే ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రాణభిక్ష, ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యం, ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి కుటుంబం, ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సంఘం, ఈ సంఘంలో క్రైస్తవ కథోలిక బిడ్డగా జీవించడానికి నా దేవుడు నా పైన చూపినటువంటి ప్రేమ, నా దేవుడు నాకు తోడై నడిపిస్తూ ఉన్నాడు. నా దేవుడు నాకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నన్ను మంచి ఆరోగ్యంతో నింపాడు. నేను పని చేసుకోవటానికి, ఉద్యోగం చేయటానికి, నా అనుదిన జీవితంలో మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నాకు తోడై నడిపిస్తూ ఉన్నాడు అని నమ్మగలిగితే ప్రతి క్షణం కీర్తనకారుడు అంటాడు కదా 103వ అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, ప్రతి క్షణము ప్రతి నిత్యము ఆయనకు స్తుతి గానములు చేయము అని అంటాడు. మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పగలుగుతూ ఉన్నామా? నిరీక్షణ యాత్రికులుగా మనం దేనికోసం నిరీక్షిస్తున్నామని మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూపించాం. దేనికోసం నిరీక్షిస్తూ ఉన్నాం? మనకి ఏదైనా ఎదురుకుండా కనపడుతూ ఉంది, లేదా ఎదురుకుండా వస్తూ ఉంది, లేదా మన కళ్ళ ముందే కనపడుతుంది, దానికోసం ఎందుకు నిరీక్షించడం? ఏదైనా నేను పొందగలను అనుకునే దానికోసం ఎందుకు నిరీక్షించడం? కానీ దేనికోసం నిరీక్షిస్తున్నాం అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక. నిస్సందేహముగా నీ దేవుని యందు నిరీక్షణ కలిగి, నీ దేవుని యందు విశ్వాసము కలిగి, నీ దేవుడు ఇమ్మానుయేలు దేవుడిగా నేను నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ప్రతి క్షణము కూడా కీర్తనకారుడు వలె, నా ప్రాణమా నా దేవుని సన్నుతించుము, నా ప్రాణమా ఆయన నిన్ను ప్రతి క్షణము కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు, మరణాంధకారం నుండి పాపపు సంఖ్యల నుండి నీ దేవుడు నిన్ను విడిపించాడు కనుక ఆయన నామాన్ని సన్నుతించుము, ఆయన నామాన్ని కొనియాడము. విశ్వాసమును కోల్పోకుండా కడ వరకు నా విశ్వాసమును కాపాడుకోవటానికి నా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు దేవుడు అయినటువంటి ప్రభువు నిజంగా 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 మనతోనే ఉన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళినప్పటికీ ఆయన వాగ్దానం చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, భూ దిగంతముల వరకు నేను మీకు తోడైగా నడిపిస్తాను అని అన్నాడు. ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనందరినీ కూడా నడిపిస్తూ ఉంది. ఆయన నిత్యము మనతో నివాసం ఉండటానికి, ఇమ్మానుయేలు దేవుడిగా నివాసం ఉండటానికి కథోలిక శ్రీసభ విశ్వాసము ద్వారా నిత్యము ఈ యొక్క దివ్య మందసములో ఆయన కొలువు తీరి ఉన్నాడు. ప్రతి నిత్యము ప్రతి దివ్య బలిపూజ ద్వారా ఆ ప్రభువు మనలోనికి వస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన హృదయంలోనికి వచ్చి మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు. ఎంతవరకు మనం ఆ యొక్క ప్రభుని యొక్క సన్నిధిని గుర్తించగలుగుతూ ఉన్నాం? లేదా ఇశ్రాయేలు ప్రజల వలె మెస్సయ్య వచ్చాడు, ఆయన తన వారి చెంతకు వచ్చాను, కానీ తన సొంత ప్రజలే ఆయనను అంగీకరింపలేదు అంటూ ఉన్నాడు. నీవు నేను అంగీకరించగలుగుతూ ఉన్నామా? లేదా ఇంకా 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 దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? యేసు క్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్మలను పిలిచాడు. యేసు క్రీస్తు ప్రజలుగా ఉండుటకు, ఆయన బిడ్డలుగా ఉండుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. ఆయన బిడ్డలుగా ఉండటానికి మనలను పిలుస్తూ ఉన్నాడు. అదే ఈ నిరీక్షణ యాత్రికుల సమూహం. ఈ నిరీక్షణ యాత్రికుల సమూహం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేనే కాదు ఒకవేళ మనం ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, ప్రభుని తెలుసుకుని ఉన్నాం, ఇమ్మానుయేలు దేవుడు నాకొక్కడికే తోడై ఉన్నాడు, నా కుటుంబానికే తోడై ఉన్నాడు, నా గ్రామానికి మాత్రమే తోడై ఉన్నాడు, నా సంఘమునికి మాత్రమే తోడై ఉన్నాడు, లేదా నా యొక్క రాష్ట్రానికి మాత్రమే తోడై ఉన్నాడు అనుకుంటూ ఉన్నావా? ప్రభుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు తెలుసా? అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులైనట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన తన ద్వారా అపోస్తులత్వమును ప్రసాదించెను.
అని అంటూ ఉన్నాడు. పునీత పౌలు గారు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా అని అంటాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను కూడా ఇశ్రాయేలు ప్రజలనే, ఇశ్రాయేలు గోత్రం నుండి వచ్చిన వాడినే, బెన్యామీను గోత్రం నుండి వచ్చిన వాడనే. కానీ ఇదిగో ఈ సువార్త మీకు ప్రకటింపబడుతుంది, కానీ మీరు దానిని అంగీకరించలేదు కనుక ఈ సువార్త అన్యులకు బోధింపబడుతూ ఉంది నేటి నుండి అని పునీత పౌలు గారు అన్యులకు క్రీస్తు ప్రభుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులన్నట్లు చేశానంటూ ఉన్నాడు. దేవుడు, ఆయన ప్రేమకు అవధులు లేవు, ఆయన కృపకు అవధులు లేవు. అందరము కూడా మానవుడిగా ఈ లోకమున జన్మించినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని బిడ్డే. అది క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ప్రభుని నమ్మిన వారు కావచ్చు, ప్రభుని నమ్మని వారు కావచ్చు, ఎవరైనప్పటికీ వారందరూ కూడా దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు ఇమ్మానుయేలు దేవుడైనటువంటి ప్రభు మనకు తోడై ఉన్నాడని మనం గుర్తించినప్పుడు, నాకే కాదు ప్రభువా, ఇదిగో ఈ నిరీక్షణ యాత్రలో పాల్గొని ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా, ఎవరు ఈ నిరీక్షణ యాత్రలో పాల్గొంటున్నటువంటి నాకే కాదు, ఇంకా ఎంతమంది ఈ నిరీక్షణ యాత్ర కోసం, ఈ నిరీక్షణ యాత్రలో పాల్గొనడానికి ప్రయాసపడుతూ ఉన్నారు, నిన్ను విశ్వసించడానికి, నిన్ను నమ్ముకోవటానికి, నీ మీద ఆధారపడి నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా నీవు రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత కథోలిక శ్రీసభ బిడ్డలుగా మనందరి పైన ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ యాత్ర అంటే ఏంటనుకున్నారు? మనం ఒక్కడమే కాదు, అందరినీ కూడా కలుపుకుని పోవాలి. గురువు ఒక్కడే కాదు, పీఠాధిపతి ఒక్కడే కాదు, పోపు గారు ఒక్కడే కాదు, సంఘస్థులు, సంఘ పెద్దలే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఏ తారతమ్యాలు లేకుండా, ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఉన్నవారా లేనివారా అని కాదు, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా కలిసి జీవించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, దేవుని ప్రేమలో మనమందరము కూడా దేవుని బిడ్డలుగా జీవించాలని ఈ యొక్క తల్లి శ్రీసభ నిరీక్షణ యాత్రికుల సమూహంలోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుని యొక్క వాక్యము ఆయన జన్మించినది ఆయన బిడ్డలైనటువంటి వారికి మాత్రమే రక్షణ ఇవ్వడానికి కాదు, ఆయన విశ్వసించిన వారికి మాత్రమే రక్షణ ఇవ్వడానికి కాదు, ప్రతి వారికి కూడా రక్షణ ఇవ్వడానికి క్రీస్తు లోకమునకు జన్మించారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకు అట్లు చేశాను. ఆయనను విశ్వసించేటటువంటి ప్రతి వారు కూడా ఈ నిరీక్షణ యాత్రలో విశ్వాసం కలిగి ఆయనను వెంబడించేవారు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారు, ఆయన కోసం వెతికే వారిని అందరినీ కూడా రక్షించడానికి దేవుడు మనందరినీ కూడా ప్రేమించాడు. ఈ లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకంలో ఉన్నటువంటి మనందరి కోసం తన దివ్య కుమారుడి లోకానికి కానుకగా అర్పించాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్దామా? ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించేటటువంటి గొప్ప భాగ్యము మానవులకు మాత్రమే ఇవ్వబడింది. దేవదూతలు ఎవరు కూడా ప్రభు శరీర రక్తాలను భుజించలేదు. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ప్రభుని శరీరాన్ని, రక్తాన్ని వారు భుజించి పానము చేయలేరు. కానీ ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మొదట ఆయన మనలను ప్రేమించిన చేత మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం అంటాడు. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మొదట ఆయన మనలను ప్రేమించాడు కనుక ఆయన రక్షణ, నిరీక్షణ మనకు ప్రసాదించాడు. విశ్వాసములో ఆయన కోసం వెతుకుదాం. నిరీక్షణ యాత్రికులుగా కడ వరకు ఇమ్మానుయేలు దేవుడు తోడై ఉన్నాడు కనుక భూ దిగంతముల వరకు నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసినటువంటి ప్రభుని యొక్క మాటలను ఆలకిస్తున్నటువంటి మనము, ఇదిగో అమ్మ మరియ తల్లి ఏ విధంగా అయితే
ఆ యొక్క వాక్కును తన హృదయంలోనికి స్వీకరించిందో, తన హృదయంలో భద్రపరుచుకుందో, తన గర్భములో ఆ వాక్కుకు స్థానాన్ని ఇచ్చి మనిషిగా, మానవుడిగా తన శరీర రక్తాలను పంచి ఈ లోకానికి తన దివ్య కుమారుని ప్రసాదించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క చిత్తము అని నమ్మింది. ఇదిగో నేను ప్రభు దాసురాలను ఈ మాట చెప్పు నాకు జరుగునుగా కానీ పలికినటువంటి ఆ వినయము కలిగినటువంటి మాటలు ఆమెను లోక రక్షకుడికి తల్లిగా ఎన్నిక చేయబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి అమ్మ మరియ తల్లి ఒక మార్గచూపరిగా ఉంటుంది. ఈ నిరీక్షణ యాత్రలో అమ్మ మరియ తల్లి మనకు ఒక చుక్కలాగా, వేగు చుక్క ఏ విధంగా అయితే దారి చూపిస్తూ ఉందో, ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ మనకు ఒక వేగు చుక్కలాగా మన జీవితానికి కొనసాగించడానికి ఆమె ఒక మార్గచూపరిగా ఉంటుంది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ మరియ తల్లి తన దివ్య కుమారుని సన్నిధిలో ప్రార్థన చేయమని అడుగుదాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును, ఆ కన్యకను దేవునికి తల్లిగా ఎన్నుకున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులతో అంటుంది, నా ఆత్మ ప్రభువుని స్తుతించుచున్నది. నా దేవుడు నా ఎడల చేసినటువంటి గొప్ప కార్యములకు నా ఆత్మ సంతోషంతో ఆనందంతో నా ప్రభుని స్తుతిస్తూ ఉంది అని అమ్మ మరియ తల్లి పలికింది స్తోత్ర గీతములో. మనము కూడా ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క సాన్నిధ్యములను ప్రతి క్షణము ప్రతినిత్యము నాకు నా కుటుంబానికి తోడైన నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యం తెలుసుకున్నప్పుడు ప్రతి క్షణము కూడా దేవా నీకు వందనాలు ప్రభువా, నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా, మంచి భార్యను ఇచ్చావు, మంచి భర్తను ఇచ్చావు, మంచి బిడ్డలు ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా అని చెప్పగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా మన నిరీక్షణ నిరాశను కలిగింపదు గనుక ఆ నిరీక్షణలో దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నామో నిస్సందేహముగా దానికోసమే ఎదురు చూసే బిడ్డలుగా, ఎటువంటి సందేహం లేకుండా నా ప్రభుని యొక్క ఈ నిరీక్షణ యాత్రలో పరలోకపు జీవితంలో ఆ ప్రభుని కలుసుకునే వరకు నా నిరీక్షణ యాత్ర కొనసాగుతుంది కనుక ఈ నిరీక్షణ యాత్రలో ప్రభువా నా విశ్వాసమును కోల్పోకుండా కడ వరకు నమ్మకం కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలిపూజలో ప్రభుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు 55వ వచనం, ఎవరైతే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తారో నేను వాని యందును వారు నా యందును నిత్యము జీవించును, నిత్యము జీవించును అంటూ ఉన్నాడు. ఈ నిరీక్షణ యాత్రలో నిత్యము ఆయనతో కలిసి జీవించడానికి ఆ ప్రభు ప్రసాదించేటటువంటి ఆధ్యాత్మిక ఆహారమును స్వీకరిస్తూ మనము ప్రభుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం. దేవుడు తన పవిత్రాత్మ శక్తిని మనకు ప్రసాదించి ఈ నిరీక్షణ యాత్రలో చివరి వరకు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ కుటుంబాలను మీ బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించుదురుగాక. అందరూ కూడా లేచి నిల్చుండి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుందరము మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియను పుట్టెను. పౌరుషాత్మ కాలంలోనే పాటుపడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మరణించి చనిపోయాను. పరలోకముకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించాలను చనిపోయిన వాళ్లకు తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాడు. పరిశుద్ధాత్మకునిగా సఫలముకునిగా సంబంధ ప్రేమను విశ్వసిస్తున్నాడు. పాపంగా మనం విశ్వసిస్తున్నాడు. శరీర యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాడు. నిత్య జీవనం విశ్వసిస్తున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా మన కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ జూబిలీ సంవత్సరం ముగింపు వేడుకలు మన విచారణలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా మనలో ఉన్న ప్రార్థనలను మన కుటుంబ అవసరాల కోసం, మన విశ్వాస జీవితాని కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దేవాది దేవుడు మన కుటుంబాలను మన సంఘాలను దీవించాలని ప్రార్థించుదాం. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడా, ఈ ప్రత్యేకమైన ఆదివారం రోజున మా విచారణలో మేమందరం కూడా జూబిలీ వేడుకలను జరుపుకుంటున్నాం. సెమీ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాం. ఈ 2 పండుగలను జరుపుకోవడానికి వచ్చిన మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి.
ఎనికిపాడు, నిడమనూరు 2 గ్రామాలకు చెందిన క్రైస్తవ కుటుంబాలను ప్రత్యేకంగా మీకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మీ జూబిలీ వేడుకలను ఈరోజు మేమందరం కూడా జరుపుకుంటూ ప్రార్థించుకుంటున్న ఈ యొక్క కుటుంబాలను, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనకు దివ్యబలి పూజకు రాలేని కుటుంబాలను కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధమైన దివ్యమైన జూబిలీ దీవెనలను మా క్రైస్తవ కుటుంబాలపై కుమ్మరించి, మరి ముఖ్యంగా పరిశుద్ధ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, జ్ఞానస్థానాన్ని స్వీకరించి క్రైస్తవ కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ఈ జూబిలీ వేడుకల సందర్భంగా నీ సన్నిధిలో గుమిగుడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వారి జీవితాలను విశ్వాసముతోనూ నమ్మికతోనూ ప్రేమతోనూ నింపి నీ యొక్క జన్మదినాన్ని గొప్ప విశ్వాసంతో జరుపుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇక్కడికి రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్క కుటుంబాన్ని గుర్తు చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క ఉద్దేశాలను ఎరిగిన దేవ, వారికి కావలసినవన్నీ సకాలంలో ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని ప్రత్యేక అవసరాల కోసం ప్రార్థించుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసిని దీవించి ఆశీర్వదించండి. వారి మనసులో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థనను కూడా ఆలకించి వారికి కావలసినవన్నీ కూడా సకాలంలో దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత చేర్చి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ యొక్క క్రిస్మస్ ద్వారా ఈ లోకానికి ప్రసాదించిన అనేక వరములైన వాటితో వారిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము అను వరమును వారికి దయచేయమని, అదేవిధంగా వారికి సహాయపడుతున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని దీవించి వారి ద్వారా స్వస్థతను వీరికి చేకూర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకంగా ఎనికిపాడు విచారణలో ఉన్న చిన్నారి బిడ్డలను, నిడమనూరు గ్రామంలో ఉన్న చిన్నారి బిడ్డలను మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి దేవ, చిన్నారి బిడ్డలు చదువుకుంటున్న చదువులో మీరు తోడునడిగా ఉండండి. జ్ఞానాన్ని, బుద్ధిని, దైవభక్తిని ప్రసాదించండి. జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. చిన్న పిల్లలకు మంచి ఆరోగ్యములను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. యువతి యువకులను దీవించండి. ఉద్యోగ అవకాశాలను వారికి సమృద్ధిగా కలగజేయండి. వారిని పదంతలుగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకంగా మా విచారణలో మరణించిన ఆత్మల కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని అడిగిన ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. జీవించినప్పుడు విశ్వసించి మరణించిన వారందరికీ కూడా నిత్య విశ్రాంతిని దయచేస్తానని పలికిన దేవ, ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో మరణించిన ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారు తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొన్ని క్షణాలు మౌనంగా ఉంటూ మన వ్యక్తిగత ప్రార్థన కోసం ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, 2025 సంవత్సరాల క్రితం మీరు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఈ రోజున ప్రత్యేకంగా మా ఈ విచారణలో జూబిలీ ముగింపు వేడుకను జరుపుకుంటున్న మమ్మల్ని అందరినీ కూడా మీ చల్లని హస్తాలతో దీవించండి. మీరు ప్రవక్తలను దీవించి ఉన్నారు, అపోస్తులను దీవించి ఉన్నారు, ఆది క్రైస్తవులను దీవించి ఉన్నారు. అదేవిధంగా ఈ కథోలిక సంఘాన్ని కూడా ఎల్లవేళలా అన్ని అపాయాల నుండి, సాతాను శోధన నుండి
ప్రతినిత్యము కాచి కాపాడమని వీరికి కావలసిన ప్రతి ఒక్క దీవెనలను అనుగ్రహములను చిన్నారి బాలయేసు హస్తం ద్వారా ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగా పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ఓ ప్రభువా, నీ శ్రీసభ అర్పణలను ప్రీతితో స్వీకరింపము. నీవు దయతో దయచేసిన వారిని ఇప్పుడు వారు నీకు సమర్పించుచున్నారు. నీ దివ్య శక్తితో వీటిని మాకు రక్షణాదాయకమైన పరమ రహస్యములుగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యములను గూర్చి మికిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమయ్యుండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుడే యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై
ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యగానుకగా రూపొందునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన హరిమాతతోనూ
ఆమె పత్నియగు పరిశుద్ధ జోజపు గారితోను ఈ అపోస్తలులను వేద సాక్షులను పునీత ఫ్రాన్సిస్ వారితోనూ సకల పునీతులతోనూ మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచం మమ్మ మీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచూ ఉన్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకుడు రియో జగద్గురులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారము మీ సమ్మకమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశాలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమను నీ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నిరీక్షణ యాత్రికులుగా మనలో ఉండవలసినటువంటివి దేవుని వాక్యమును ఆలకించటము, దేవుని యొక్క క్షమాపణను మనము కూడా కలిగి జీవించటము, దేవుని యొక్క ప్రేమను మనము కూడా కలిగి జీవిస్తూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా నిరీక్షణ యాత్రికులుగా మనందరిని దీవించమని అడిగి వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పూజింపబడునుగాక. ప్రభువా, నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఈ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. అమరమైన విందు, ఇది అమరలోక విందు.
క్రీస్తునందు మీకు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు చెప్తున్న విధంగా మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ఈ సంవత్సరం మనము క్రీస్తు ప్రభు యొక్క 2025 సంవత్సర జూబిలీ జరుపుకుంటున్నాం. అందుకే మనము చాలా అదృష్టమైన క్రైస్తవులం. దానికి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ జూబిలీ వేడుకలను మన యొక్క విచారణలో జరుపుకున్నాం. దానికి సహకరించిన దేవాతి దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా ఈరోజు మన మధ్యకి వచ్చి అవుటుపల్లిలో అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్గా పనిచేస్తూ మరి ఆ ఫాదర్ గారు అడిగిన వెంటనే మన ఈ యొక్క జూబిలీ వేడుకలో పాల్గొమని ఆహ్వానించిన వెంటనే ఒప్పుకొని మన కోసం దివ్య సప్రసాద ఆరాధనను అదేవిధంగా దివ్య బలి పూజను సమర్పించి ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే పవిత్రాత్మ ఇలాంటి మంచి సత్యాల గురించి మనకు తెలియజేసి ఆ యొక్క దేవుడి యొక్క దీవెనలను, జూబిలీ ప్రత్యేకమైన దీవెనలను మనకు అందించినందుకు ఫాదర్ గారికి మన సంఘం తరపున, విశ్వాసులందరి తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించిన ఇతర గురువులు ఫాదర్ థోమస్ గారు, ఫాదర్ చెరిన్ గారు, ఫాదర్ మ్యాథ్యూ గారు, ఫాదర్ సురేష్ గారు, ఫాదర్ డొమినిక్ గారు, ఫాదర్ శేఖర్ గారు, అదేవిధంగా మన ఇమ్మాన్యుయల్ బ్రదర్, వీళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దివ్య బలి పూజలో అర్థవంతంగా మంచి పాటలు పాడి మనల్ని విశ్వాసంలో ముందుకు నడిపించిన ఆరాధన కాన్వెంట్ సిస్టర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి సిస్టర్స్, ఈ యొక్క దీపబలి పూజ జరగాలంటే దీపబలి పూటకు డెకరేషన్ ఎంతో అవసరం. ఆ యొక్క దీపబలి పీఠాన్ని ఆరాధనకు కావలసిన డెకరేషన్ను, పూలను చాలా చక్కగా నిన్నటి మధ్యాహ్నం నుండి మన పీఠాన్ని, దేవాలయాన్ని అలంకరించిన గ్రేస్ నివాస్ సిస్టర్స్కు, అదేవిధంగా సెమినరీ బ్రదర్స్కు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క జూబిలీ జరుపుకోవాలని నేను అడిగిన వెంటనే మన కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా మన సంఘానికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని ఉన్నారు. ఒప్పుకొని ఈ యొక్క జూబిలీ వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ప్రణాళికలను చేయడమే కాదు, వాటిని నిర్వహించడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సలహా రూపంలో, అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు. దయచేసి పేరు చెప్పలేము, సమయం లేదు కాబట్టి మళ్ళీ మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. నేను తర్వాత ఆర్థిక సహాయాన్ని చేసిన వాళ్ళందరి పేర్లు కూడా చెప్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి దయచేసి మన్నించగలరు. అదేవిధంగా ఒక మంచి పనిని జూబిలీ సంవత్సరంగా మనందరం కూడా ఒక మంచిని పని చేద్దామని నిర్ణయించుకున్న వెంటనే స్పందించి ఉన్నారు. ఈ రోజున మనందరము మనం పూజించడమే కాదు, కొంతమంది పిల్లలకు కూడా ఆహారాన్ని ఇవ్వాలని మనం నిర్ణయించుకున్న వెంటనే అందరూ కూడా చాలామంది ఫోన్ చేసి సహకరించి ఉన్నారు, ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఉన్నారు. దానికి సహకరించిన, ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన కుటుంబాలను దేవుడు దీవించాలని మరి ఈరోజు సాయంత్రం మదర్ తెరీసా హోమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మన విచారణ తరపున ఆహారాన్ని, ప్రేమ విందును వారికి అందించబోతున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమానికి సహకరించిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని వేడుకల్లో పాల్గొనిన ఎరికపాడు సంఘస్థులకు, అదేవిధంగా నిడమనూరు సంఘస్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిడమనూరులో పూజ లేదు కాబట్టి మన నిడమనూరు సంఘం నుండి వినోద్ బ్రదర్ గారు డీకెన్ పట్టాన్ని పొందబోతున్నారు 31వ తారీఖున. మరి ఈ రోజున కూడా ఆ యొక్క డీకెన్ బ్రదర్కు పట్టానికి సంబంధించిన నోటీసును చదవాలి. మరి ఈ రోజున మన విచారణలో ఆ యొక్క నోటీస్
స్టోరీస్ని మేము చదవబోతూ ఉన్నాం. ఆ యొక్క బ్రదర్ గారు డిసెంబర్ 30వ తారీఖున ఉపగురువుగా అభిషేకించబోతున్నాడు. దేవాతి దేవుడు ఆ యొక్క బ్రదర్ గారికి అంత మంచిని చేయాలని ఇప్పుడు వరకు తన దైవ సేవలు కాచి కాపాడినందుకు రాబోతున్న రోజుల్లో కూడా అతనికి దేవాతి దేవుడు తోడుగా ఉండాలని మన విచారణ తరపున, మరి ముఖ్యంగా నిడమలూరు గ్రామం తరపున, ఆ సంఘం తరపున మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పూజానంతరము మనందరికీ కూడా సిస్టర్స్, బ్రదర్స్, మన చిన్నారి బిడ్డలు సాంస్కృతిక కార్యక్రమాలు మన ప్రోన్షియేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడే మన సెమీ క్రిస్మస్ కేకును కూడా పోయడం, ఆ తర్వాత ఆనందంతో సంతోషంతో విషెస్ తెలియపరచుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు పూజానంతరము మన ప్రోన్షియేట్ ఆవరణంలో జరుగుతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఆనందంలో సంతోషంలో పాల్గొని ప్రేమ విందును స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించడం నీవెంత ధన్యురాలవు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములో పాల్గొను నీ ప్రజలకు కృపామయమైన నీ శాశ్వత భద్రతను కల్పించి కాపాడము. మహోన్నతమైన నీ సన్నిధిలో భక్తివంతమైన సేవలు అందించుచు నీకు విధేయులైన వారు శారీరకముగాను మానసికముగాను పరిపూర్ణ ఆరోగ్యమును పొందినట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథయందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి జూబిలీ వేడుకలలో మరియు ఈ సెమీ క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొనటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి పూజ్య గురువులు ప్రణయ్ ఫాదర్ గారికి, సహాయ గురువులు మరి రాజు ఫాదర్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద గురువులు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి మరి గురువులకు, మరి సంఘ పెద్దలకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి.